కాశ్మీర్కి తొలి వందే భారత్ రైలు వెళ్ళబోతుంది. ఈ నెల 19వ తారీఖున కేంద్రం ప్రతిష్టాత్మక చేపట్టేటువంటి వందే భారత్ రైలు సేవలు ఈ నెల 19వ తారీఖున కట్రా నుంచి కాశ్మీర్ దాకా వెళ్ళబోతుంది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య ఏకంగా 272 కిలోమీటర్లు పాటు నిర్మించినటువంటి ఈ రైల్వే అనుసంధాన ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో ఈ రైలు ప్రారంభిస్తున్నారు. అత్యంత ఎత్తైన రైల్వే వంతెన కూడా నరేంద్ర మోడీ ఈ ఇనాగ్రేషన్ సందర్భంగా వెళ్ళబోతున్నారు. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే కాశ్మీర్ని రైళ్లతో అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 1997లో అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ప్రారంభమైతే ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు 2004, 9, 14 పక్కన పెట్టినాయి. ఈ ప్రాజెక్టు ఇప్పుడు మోడీ వచ్చాక పూర్తి చేశారు. అది కూడా 10 ఏళ్ళు పట్టింది. 38 సొరంగాలు దీనికోసం నిర్మించాల్సి వచ్చింది. మొత్తం పొడవు 119 కిలోమీటర్లు ఉట్టి సొరంగాలు. 12.75 కిలోమీటర్లు ఉండే T49 దేశంలోనే అత్యంత పొడవైన రవాణా సొరంగం. ఈ ప్రాజెక్టులో 927 వంతెనలు కట్టాల్సి వచ్చింది. వీటిలో చెనాబ్ నది మీద నిర్మించిన వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైంది కూడా. ఈ మార్గంలో వంతెనలన్నింటినీ పొడవు కలిపితే 13 కిలోమీటర్లు ఉంది.